వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. సో ఈ వీడియోలో మరి ఈరోజు వచ్చినటువంటి అన్ని దినపత్రికలలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ కూడా ఉన్నాయి. గ్రూప్ 1 కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి కానీ తర్వాత మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో మిత్రులందరూ కూడా తప్పకుండా దయచేసి వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక మొదటిది చూసినట్లయితే మనకు రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ, రాష్ట్ర చిహ్నం మరి తెలంగాణ తల్లి విగ్రహాల్లో కూడా మార్పులు చేస్తారంట. టిఎస్ ఇకపై టీజీగా ఆమోదం తెలిపినటువంటి రాష్ట్ర కేబినెట్. నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో మనకు ఈ యొక్క ముఖ్యమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ. అదేంటి ఇంత ముందుకే ఉంది కానంటే ఇది అధికారికంగా లేదన్నమాట. ఇప్పుడు మనకు పాఠశాలలో పాడుతున్నటువంటి గీతంగా జయ జయ హే తెలంగాణనే పాడుతున్నారు, కానీ అధికారికంగా ఇప్పటి వరకు ప్రభుత్వం మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ప్రకటించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని ఇప్పుడు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఇంకా చూసినట్లయితే త్వరలోనే మెగా డిఎస్సి అంటూ కూడా ఇచ్చారనమాట. సో మనకు అందశ్రీ రాసినటువంటి జయ 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 హే తెలంగాణ జననీ జయకేతనం గీతాన్ని తెలంగాణ రాష్ట్ర గీతంగా రాష్ట్ర కేబినెట్ అయితే ఆమోదించింది అనమాట. సో రాష్ట్ర చిహ్నంగానే తర్వాత తెలంగాణ తల్లి విగ్రహంలోనూ మరి త్వరలో మార్పులు తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ఇక వాహనాల రిజిస్ట్రేషన్ ఇక నుంచి టిఎస్ బదులు టీజీ అని ఉండనున్నదన్నమాట. సో ఇక చూసినట్లయితే నెక్స్ట్ మెగా డిఎస్సి కోసం వివరాల సేకరణ. సో వ్యవసాయ శాఖలో ఏఈఓ పోస్టులు ఖాళీగా ఉన్న చోట మరి పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి కేబినెట్ మరి భేటీలో నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారనమాట. సో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 వంటి వాటిపై పూర్తి స్థాయిలో కసరత్తు కాలేదని చెప్పేసి అయిన వెంటనే కేబినెట్ నిర్ణయాన్ని తీసుకుంటుందని చెప్పేసి చెప్పారనమాట. సో మెగా డిఎస్సి కోసం వివరాలు సేకరిస్తున్నామని, ఎన్ని టీచర్ పోస్టుల భర్తీ అనే దానిపై క్లారిటీ వస్తుందని చెప్పేసి తెలిపారు. మరి అవుటర్ ఇక్కడ మనకు చూసినట్లయితే మనకు ఒకటే ఇక్కడ ఏ నిర్ణయం కూడా ఇంతవరకు రాలేదు. మెగా డిఎస్సి పైన చూసుకోవచ్చు. ఇక మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ పైన చూసినట్లయితే కొంత ఒక కొలిక్కి వచ్చినటువంటి అంశంగా అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుంది అనేది ఒక క్లారిటీ రావాలి. ఇక మనకు మరో పత్రికలో కూడా ఇదే ఇచ్చారు. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ. ఇక 2 లక్షల ఉద్యోగాల భర్తీ దానిపైన కూడా మరి నిన్న చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది దాంట్లో కూడా. సో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. టీఎస్పీఎస్సీకి చైర్మన్ గాని కొత్త చైర్మన్ మరి సభ్యుల నియామకం పూర్తయిందని చెప్పేసి త్వరలోనే హామీ మరి అమలు దిశగా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. డిపార్ట్మెంట్ల వారీగా మరి ఖాళీల వివరాలు అందుతున్నాయని, వాటికి తగినట్లుగానే మరి భర్తీ ప్రాసెస్ అనేది వేగవంతం చేస్తారని చెప్పడం అయితే జరిగిందనమాట. ఇక జయ జయ హే తెలంగాణ మనకు ఈ రాష్ట్ర అధికారిక గీతంగా కేబినెట్ ఆమోదించింది కదా. కొంత దీని గురించి ఇంకా కొంచెం తెలుసుకుంటే బెటర్. కంపల్సరిగా బిట్ పడేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఇక చూసినట్లయితే మనకు ఏఈఓల పోస్టుల భర్తీ కూడా దానికి సంబంధించినటువంటి చర్చ కూడా నిన్న రావడం జరిగింది. గ్రూప్ 1 నోటిఫికేషన్ కి మరొక 160 పోస్టులు కలపడంపై కూడా చర్చ జరిగిందనమాట. తర్వాత గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 పోస్టుల భర్తీ ఏ విధంగా చేయాలి, తర్వాత మెగా డిఎస్సి నిర్వహణ పైన మంత్రి వర్గంలో ప్రస్తావన అయితే చేస్తారనమాట. సో ప్రత్యేక రాష్ట్రం సాకారమై 10 ఏళ్లుగా వస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రం అనేది మరి గీతం లేని తెలంగాణకు, మరి ఇప్పటి వరకు రాష్ట్ర గీతమే లేనటువంటి తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారిక గీతాన్ని ఖరారు చేసిందనమాట. జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించింది. మరికొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. సో దీనికి సంబంధించి మనకు గ్రూప్ 1 లో అయితే ఒక 160 పోస్టులు మరి ఉండేటటువంటి అవకాశంగా అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. 160 పోస్టులు ఉంటే సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారనమాట. కొత్త నోటిఫికేషన్ కాదండి, ఇంత ముందుకు ఉన్నటువంటి నోటిఫికేషన్ కి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారు. దీన్ని బట్టి అదే అర్థమవుతుంది. ఓకేనా. సో మనకు అందశ్రీ రచించినటువంటి గీతం ఇది, తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. మరి ఈయన అందశ్రీ నేపథ్యం చూసినట్లయితే
తెలుగు కవి. ఈయన వరంగల్ జిల్లాకు చెందినటువంటి తెలుగు కవి, సినీ గేయ రచయిత, అందశ్రీ రాశారనమాట. ప్రజాకవి, ప్రకృతి కవిగా కూడా సుప్రసిద్ధుడైనటువంటి అందశ్రీ వరంగల్ జిల్లా జనగామ వద్ద మరి రేపర్తి అనేటటువంటి గ్రామంలో జూలై 18, 1961లో జన్మించారు. ఈయన అసలు పేరు అందే ఎల్లయ్య. అసలు యాక్చువల్ గా గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఈయన్ను శృంగేరి మఠానికి సంబంధించినటువంటి స్వామి శంకర్ మహారాజ్ అందశ్రీ పాడుతుండగా మరి విని చేరదీశాడనమాట. రాష్ట్ర వ్యాప్తంగా అందశ్రీ పాటలు మరి ప్రసిద్ధం. నారాయణమూర్తి నటించినటువంటి విప్లవాత్మకమైనటువంటి సినిమాల విజయం వెనక అందశ్రీ పాటలు అనేవి అనేకం ఉంటాయి. సో 2006లో గంగా సినిమాకు మరి గాను నంది పురస్కారం అందుకున్నారనమాట. బతుకమ్మ సినిమా కోసం ఈయన సంభాషణలు కూడా రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం మరి ఈయనకు అందశ్రీని గౌరవ డాక్టరేట్ తో సత్కరించిందనమాట. అందశ్రీ మరి సినిమా పాటల జాబితా ఒకసారి చూసినట్లయితే జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ఇదొకటి, మనకు పల్లె నీకు వందనాలమ్మ అనే పాట, తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మనకు. చూడా చక్కని తల్లి, చుక్కల్లో జాబిల్లి. మీరు నారాయణమూర్తి సినిమాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మరి అందశ్రీ రాసినటువంటి పాటలే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. రైట్, అందశ్రీ కలం నుంచి మనకు ఈ పాట వెలువడడం జరిగింది. ఈయన గురించి అన్ని పత్రికలలో చాలా ఆయన యొక్క నేపథ్యం, కవి నేపథ్యం ఏముందో అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. రైట్, త్వరలో గ్రూప్ 1 సప్లిమెంటరీ నోటిఫికేషన్, కనీసం 100 పోస్టులు కలిపే యోచనలో సర్కారు మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇచ్చారు. గ్రూప్ 1 కి సంబంధించి 100 పోస్టులు దాదాపుగా కలిపేటటువంటి అవకాశం అయితే ఉందంట. కొత్త పోస్టులకు మరి క్లియరెన్స్ రాగానే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్. ఇదే సమయంలో సుప్రీంకోర్టులోని కేసు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. సో మనకేంటంటే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి మనకు వీళ్ళు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అన్ని కూడా సేకరిస్తున్నారు కాబట్టి, సో ఆ పోస్టులకు క్లియరెన్స్ అనేది రాగానే మేము ఈ యొక్క సప్లిమెంటరీ నోటిఫికేషన్ అయితే టీఎస్పీఎస్సీతోనైతే ఏవిపిస్తాము, వస్తుంది ఈ నోటిఫికేషన్ అని చెప్తున్నారు అనమాట. మరోపక్క మనకు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతుందో దాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. సో ఇక అక్కడతోనే ఆ సమస్య అయితే పరిష్కారం అయిపోతుంది అనమాట. సో కొత్త పోస్టులు కొత్త వాళ్ళకే ఛాన్స్ అనమాట. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పోస్టులు మరిన్ని పోస్టులు కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ యోచిస్తుంది. ఈ క్రమంలో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు గతంలో అప్లై చేసిన వారితో పాటు కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి మరి భావిస్తుంది అనమాట. అయితే కొత్తగా అప్లై చేసేవారు మాత్రం కొత్త పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండే అవకాశం ఉందనేటటువంటి వాదనలు ఉన్నాయి. గతంలో గ్రూప్ 2కు ఇలాగే చేసినట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు చెప్తున్నాయి అనమాట. ఒకవేళ ఈ నిబంధనను మార్చాలనుకుంటే గనక మరి సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదైతే కొత్త వాళ్ళు గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్ యాడ్ చేసి ఇచ్చిన తర్వాత కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఆ కొత్త పోస్టులకు మాత్రమే కొత్త వాళ్ళు అర్హులయ్యేటటువంటి ఆ ఆలోచన ఒకటి వాదన అయితే ఉందంట. మరి దానిపైన ప్రభుత్వం ఇంకా ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియని పరిస్థితి అయితే ఉంది. పోస్టుల భర్తీ వేగవంతం చేస్తున్నారంట. మనకి ఇక్కడ చూసినట్లయితే ఈనాడు పేపర్లో కూడా ఇచ్చారు. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఖాళీల భర్తీ ప్రక్రియ మొదలైంది. సో మిగిలిన వాటి భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. సో ఇక చూసినట్లయితే వ్యవసాయ శాఖలో మరి ఏఈఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి మరి క్యాబినెట్ నిర్ణయించింది. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ తర్వాత గ్రూప్ 4 పోస్టులు మరి మెగా డిఎస్సి నిర్వహణ తదితర అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటిపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తాం. వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి విశ్రాంత అధికారుల జాబితా మరి ప్రభుత్వం వద్దకు చేరిందంట. దీనిపైన క్యాబినెట్ లో ప్రస్తుతం చర్చించలేదంట. సో ఏదేమైనా కానీ అసలు మొదటి క్యాబినెట్ లోనే మేము మెగా డిఎస్సి మేము ఇస్తాము అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్స్ ఇక్కడ మనకు జాబ్ క్యాలెండర్ లో ఫిబ్రవరి 1వ తారీఖుననే మేము గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాం జాబ్ క్యాలెండర్ ప్రకారంగా చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరింత ఆలస్యం చేయడం పైన నిరుద్యోగులు మరి కంపల్సరిగా ఎంతో నిరాశతో ఉన్నటువంటి సందర్భం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. సో నిరాశ పెట్టారు నిరుద్యోగులను కూడా. ఇప్పుడు కాలయాపన కాదు కావాల్సింది, మరో పక్క అసెంబ్లీ ఎన్నికల కోడ్ కూడా రాబోతుంది. ఇలాంటి తరుణంలో అన్ని కూడా మరి వాయిదా చేస్తే మరి నిరుద్యోగులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వాళ్ళ ప్రిపరేషన్ కోసము వాళ్ళు ఇప్పుడు కోచింగ్ సెంటర్ల వైపు వెళ్ళాలా, స్వయంగా చదువుకోవాలా, ఉన్న జాబ్ బంద్ చేయాలా, ఇలాంటి అనేకమైనటువంటి
మరి వాళ్ళు ఆలోచనలు మధ్య కొట్టుమిట్టాడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఏదో ఒకటి స్పష్టమైన మరి క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ కానీ నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేయడం బెటర్. ఇక మెగా డిఎస్సి మరింత ఆలస్యం, ఆంధ్రప్రభలో కూడా ఇచ్చారనమాట. సో దీనిపైన మనకు మెగా డిఎస్సి మరింత ఆలస్యంగా ఉన్నది. ఫస్ట్ అయితే మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుందంట. గ్రూప్ 1 నోటిఫికేషన్ తర్వాతనే మనకు ఆ తర్వాతనే డిఎస్సి ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారనమాట. సో గ్రూప్ 1 లో పెరగనున్నటువంటి మరికొన్ని పోస్టులు నోటిఫికేషన్ల జారీపై ఫైనల్ నిర్ణయం తీసుకోలేదన్న సర్కారు సమాంతర రిజర్వేషన్ల అమలుకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట నిన్న. సో ఇక మనకు హారిజాంటల్ రిజర్వేషన్ కి సంబంధించి నిన్న జరిగినటువంటి క్యాబినెట్ లో ఒక జీవో మనం దానికి పాస్ చేద్దాం, ఇక దానికి గ్రీన్ సిగ్నల్ అన్నట్టుగా ఇచ్చేశారనమాట. సో నోటిఫికేషన్ల కోసం అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నిరుత్సాహపరిచినటువంటి క్యాబినెట్ సమావేశం. సో ఎన్నికల ముందే నోటిఫికేషన్ల విడుదల చేయాలంటున్నటువంటి అభ్యర్థులు. ఖచ్చితంగా ఇక్కడ మనకు ఫలితాలు కూడా ఇప్పటి వరకు ఏమీ దానిపైన ఒక స్పష్టత లేదు. వారం రోజుల్లో అని చెప్తున్నారు గురుకుల ఫలితాలు, గ్రూప్ 4 ఫలితాలు. మరి ఆ వారం రోజులు అంటే వారానికి 7 రోజులే ఉంటాయి కదా, ఎన్ని వారాలని పొడిగించుకుంటూ వెళ్తారు అనేది కూడా మనకి ఇక్కడ అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మనకు మేనిఫెస్టోలో మాత్రం గ్రూప్ 1 మనకు ఫిబ్రవరి 1న అని పెట్టారు. సో అది కూడా మనకు తప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది. దాదాపు 160 పోస్టులు అయితే కలిసేటటువంటి అవకాశం అయితే ఉంది. సో మిత్రులారా వెయిట్ చేద్దాం. ఎంత ఆలస్యం అయితే మనకు అంత మంచిది అన్నట్టుగా కూడా, ఏది జరిగినా మన మంచికి అన్నట్టుగా కూడా చూడాల్సి ఉంటుంది కొన్ని సందర్భాలలో. ఇక 160 పోస్టులు కలవనున్నాయన్నమాట. మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వెలువడేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఆ తర్వాతే గ్రూప్ 2 పైన కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకున్నట్ట. గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల గురించి కూడా మరి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క పరీక్ష తేదీలు కూడా ఇప్పుడు అంతలా ఫైనల్ కాలేదు, మరి కొంత సమయం పట్టొచ్చు. వ్యవసాయ శాఖలో మనకు 917 ఖాళీలు ఉన్నాయంట. కొత్త డివిజన్లు, తర్వాత మండలాల్లో ఇన్ఛార్జీలే దిక్కు. 5 ఏళ్లుగా కదలని పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే మరో 539 పోస్టులకు ఛాన్స్ ఉండేటటువంటి అవకాశం. సో కాంగ్రెస్ పాలనలోనైనా మరి మోక్షం కలిగేనా అన్నట్టుగా ఆంధ్రజ్యోతిలో రాశారు. సో వ్యవసాయ శాఖలో దాదాపుగా 917 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. సో మనకు కొత్త డివిజన్ల మండలాల్లో ఇన్ఛార్జీలే దిక్కున్నారంట. సో 5 ఏళ్లుగా కదలని పదోన్నతుల ప్రక్రియ, ఇందులో ప్రమోషన్స్ కానీ ఇవి కూడా కదలలేదంట. సో కాంగ్రెస్ ప్రభుత్వమైనా మరి పట్టించుకొని ఈ ఖాళీలను భర్తీ చేస్తారా లేదా అన్నట్టుగా మనకు ఆంధ్రజ్యోతి పేపర్లో రాయడం అయితే జరిగింది. దీని గురించి సంబంధించినటువంటి వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి ఖాళీల పైన. గ్రూప్ 1 తేదీలు ప్రకటించాలి. డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్ష తేదీలను తక్షణమే ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేశారనమాట. సో నిన్న నారాయణగూడ కార్యాలయంలో జరిగినటువంటి కార్యాలయంలో సమావేశంలో మాట్లాడుతూ ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యంతో మరి గ్రూప్ 1 పరీక్షలు రద్దయ్యాయని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. మళ్ళీ మరి పరీక్షల కోసం మరి నిరుద్యోగ యువత ఎదురు చూస్తుందని చెప్పేసి మరి తక్షణమే పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కోరారు. మరి ఈ సందర్భంగా మరి రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు మెగా డిఎస్సి కూడా వేయాలని చెప్పేసి పోలీసు రిక్రూట్మెంట్ తో మరి మిగతా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు అన్నింటిని భర్తీ చేయాలని చెప్పేసి అయితే డిమాండ్ అయితే చేశారనమాట. దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం సో సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రాచీన శాసనాల ప్రదర్శన అధ్యయనం నేడు ప్రారంభించనున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనమాట. దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం మనకు హైదరాబాద్ లో సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈరోజు దాన్ని ప్రారంభించనున్నారు అనమాట. సో ఇదొక కరెంట్ అఫేర్. అండ్ యూబీఐలో మరి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ వెలువడింది. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారనమాట. సో దరఖాస్తులకు ఫిబ్రవరి 3 నుంచి 23 వరకు గడువు విధించిందనమాట. ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. 606 పోస్టులు అంటే చాలా మంచి నోటిఫికేషన్. సో ఈ అర్హతలు ఏంటంటే చీఫ్ మేనేజర్ ఐడి పోస్టుకు కంప్యూటర్ సైన్స్ లో బిఎస్సి, బీటెక్ లేదా ఎంటెక్ డిగ్రీని కలిగి ఉండాలన్నమాట. సో సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. ఇతర పోస్టుల అర్హతలు, ఇతర సమాచారం కోసం అయితే వెబ్సైట్ ని చూడాలన్నమాట. రైట్, మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో భాజపా అగ్రనేత మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీకి నిన్న
మనకు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నను ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో 1927 నవంబర్ 8న అవిభక్త భారత్లోని కరాచీ అంటే ప్రస్తుతం పాక్లో ఉందన్నమాట. సో అద్వానీ జన్మించారు. 1941లో తన 14 వయసులో ఆయన ఆర్ఎస్ఎస్ లో చేరారనమాట. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని చెప్పేసి 1990 సెప్టెంబర్ 25న సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య వరకు రథయాత్ర కూడా చేపట్టారు. సో 1990 అక్టోబర్ 23న బీహార్లోని సమస్తీపూర్లో అద్వానీని నాటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేయించారు. ఫలితంగా అయోధ్య చేరకుండానే యాత్ర అనేది నిలిచిపోయిందనమాట. సో 1999 నుంచి 2004 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో అద్వానీ మరి కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా పనిచేశారు. కేంద్ర గనులు బొగ్గు శాఖగా మంత్రిగా కూడా పనిచేశారనమాట. సో కేంద్ర సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ కూడా అదనపు బాధ్యతలు కూడా నిర్వహించారనమాట. సో అద్వానీకి భారతరత్న పురస్కారం ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించి ఒక కరెంట్ అఫైర్. సో జార్ఖండ్ 12వ ముఖ్యమంత్రిగా జేఎంఎం శాసన సభాపక్ష నేత మరి చంపాయి సోరెన్ 2024 ఫిబ్రవరి 2న ప్రమాణ స్వీకారం చేశారనమాట. సో రాంచీలోని రాజ్భవన్ లో, ఇంకా వెరీ సింపుల్, ఇదంతా మనకు అవసరం లేదు, జార్ఖండ్ 12వ ముఖ్యమంత్రిగా సో చంపాయి సోరెన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ ఉమ్మడి వేదిక ఐక్యరాజ్య సమితి మరి 2024 వార్షిక బడ్జెట్ కు భారతదేశం సుమారు 2730 కోట్లను విరాళంగా అందజేసిందనమాట. సో సకాలంలో ఐరాస బడ్జెట్ కు నిధులు అందించిన గౌరవాన్ని పొందిన 36 దేశాల సరసన నిలిచిందనమాట. సో ఫ్రాన్స్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ ను సందర్శించే పర్యాటకులు యూపీఐ పద్ధతి ద్వారా మన రుసుమును చెల్లించేటటువంటి సౌలభ్యాన్ని భారత్ 2024 ఫిబ్రవరి 2న ప్రారంభించడం అయితే జరిగిందనమాట. ఐఎన్ఎస్ సందాయక్ సర్వే నౌకాను మరి 2024 ఫిబ్రవరి 3న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరి విశాఖ నేవల్ డాక్ యార్డులో జాతికి అంకితం చేశారు. దీన్ని కోల్కతా గార్డెన్ రీచ్ ఫిష్ బిల్డింగ్ ఇంజనీర్ సంస్థ నిర్మించిందనమాట. సో సందాయక్ నౌకకు కమాండింగ్ అధికారిగా కెప్టెన్ ఆర్ఎం థామస్ వ్యవహరిస్తున్నారు. సో నౌక ప్రత్యేకతలు చూసుకుంటే గనక సందాయక్ నౌక 110 మీటర్ల పొడవు ఉంటుంది. సో 16 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీన్ని బరువు వచ్చేసి 4130 టన్నులు, గరిష్ట వేగం 18 నాటికల్ మైళ్ళు. సో నౌకలో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్, సర్వే మోటార్ బోట్లు కూడా ఉంటాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.